బీసీల సబ్జెక్ట్ అధ్యక్ష మీరే చెప్పారు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు అధ్యక్ష మరి 2 ఏళ్లు కలిపితే కూడా ఇవాళ 20,000 కోట్లు కూడా పెట్టలేదు ఈ సంవత్సరం అన్నా దయచేసి పెట్టండి 42% రిజర్వేషన్ అని చెప్పి ఉన్న 24% 17కు తప్పించిన పాపాన్ని మీరే మూటగట్టుకున్నారు దాన్ని మళ్ళొకసారి సవరించండి సరే రిజర్వేషన్ల కంటే రాజ్యాంగ సవరణ కావాలి కానీ బడ్జెట్ పెట్టడానికి ఏమడ్డం ఉంది మీకు బీసీ సబ్ ప్లాన్ చట్టం పెట్టండి ఈ హౌస్లో 42% వాటా ఇస్తామన్నారు ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకి ఎస్సీలకు 18% ఇస్తామన్నారు 12% గిరిజనులకు ఇస్తామన్నారు ఒక్కలకన్నా ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు దయచేసి బీసీల విషయంలో ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా మరి తప్పకుండా మీరు వెంటనే ఈ శాసనసభ సమావేశాల్లోనే తప్పకుండా మరి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి 20,000 కాదు 40,000 కోట్ల బడ్జెట్ పెట్టండి మేము సహకరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మరి దీనికైతే వేరెవరు అడ్డం రారు కదా అధ్యక్ష దళితులకు చెప్పారు గిరిజనులకు చెప్పారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కేసీఆర్ ఇచ్చే 10 లక్షలేంది మేము 12 లక్షలు ఇస్తామన్నారు 12 పైసలు ఇచ్చిండ్రు అధ్యక్ష మీరు ఏం చెప్పారు అధ్యక్ష వీళ్ళు చేవెళ్ళ డిక్లరేషన్లో ఇదిగో మీరు చెప్పిన మాట అధ్యక్ష చేవెళ్ళ డిక్లరేషన్లో మీరు చెప్పింది ఒక్కసారి నేను చదివి వినిపిస్తా అధ్యక్ష ఏమన్నారు 10 పాస్ అయితే 10,000 ఇంటర్ పాస్ అయితే 15,000 డిగ్రీ పాస్ అయితే 25,000 పీజీ పూర్తి చేస్తే ₹1,00,000 మీ చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు చెప్పింది ఒక్కలకన్నా ఇచ్చిండ్రా అధ్యక్ష ఈ బడ్జెట్లో పెట్టండి ప్రభుత్వ కాంట్రాక్టులలో వాటా ఇస్తామన్నారు ఎక్కడా ఇవ్వలేదు అట్లాగే అధ్యక్ష మీరు చెప్పిన మాటలు అంబేద్కర్ అభయ హస్తం ఎప్పుడు పెడతారు పెట్టండి వెంటనే దళిత బంధును బొందబెట్టినరు వెంటనే పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష సమ్మక్క సారక్క పేరు మీద ఏదైతే మీరు 25 లక్షల రూపాయలు ఇస్తామని తాండాకు చెప్పినరో వెంటనే పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంట్రాక్టులలో 12% రిజర్వేషన్ గిరిజనులకు తమరు గిరిజనుడు అధ్యక్ష రాష్ట్రంలో లంబాడా సోదరులు మీరు కూడా మంత్రి కావాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష బాలు నాయక్ గారు కూడా తప్పకుండా మంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం అట్లా అధ్యక్ష మరి మంచి జరగాలి కాబట్టి మేము కూడా కోరుతా ఉన్నాం 12% ఇవ్వండి ప్రభుత్వ కాంట్రాక్టులలో అధ్యక్ష మూసీ విషయంలో కూడా మేము స్పష్టంగా చెప్పాం అధ్యక్ష మళ్ళీ మీరు చర్చకు అవకాశం ఇస్తే మళ్ళీ చెప్తాం ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బ్రహ్మాండంగా 16,000 కోట్లతో మూసి నిర్మాణం చేయొచ్చు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు 3,200 ఎకరాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చున్నారు మూసీకి మేము వ్యతిరేకం కాదు 100% ఎస్టీపీలు కట్టిందే మేము 3,866 కోట్ల రూపాయలతో 100% ఎస్టీపీలు హైదరాబాద్లో నిర్మాణం చేసిందే మేము కిందికి నల్లగొండకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ ఏర్పాటు చేసిందే మేము దయచేసి మీరు తప్పకుండా ఈ విషయంలో కూడా మూసీ విషయంలో కూడా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా జాగ్రత్తగా మీరు చేయవచ్చు చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇంకొక మాట కూడా మూసీ మీద 15 బ్రిడ్జిలు మేము మంజూరు చేశాం అధ్యక్ష 545 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జిలు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నాయి వాటిని తప్పకుండా పట్టించుకోండి దృష్టి పెట్టండి 2.5 ఏళ్ళకు కూడా కంప్లీట్ చేయకపోతే అది మీ అసమర్థతగా ఉంటుంది చూసుకోండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హిల్ట్ పాలసీ అని తెచ్చారు అధ్యక్ష దాని విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా దయచేసి చూసుకోండి పెద్ద పెద్ద కుంభకోణాలు జరగబోతా ఉన్నాయి ఆయిల్ అనే ఫ్యాక్టరీ పెంగ్విన్ టెక్స్టైల్స్ అనే కంపెనీ దాంతోపాటు ఎవర్ రెడీ బ్యాటరీస్ అనే కంపెనీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భూములు చేతులు మారుతా ఉన్నాయి దాని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకే ఇబ్బందులు అవుతాయి శ్రీధర్ బాబు గారు దయచేసి ఇండస్ట్రీ మినిస్టర్ మీరు చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ భూములు ప్రభుత్వ భూములు ప్రజల సొమ్ములు హైదరాబాద్లో ఇవాళ పార్కు కట్టాలంటే జాగలేదు బొందలగడ్డకు జాగలేదు ఒక్క ఖబ్రస్థాన్కు జాగలేదు కానీ 9,000 ఎకరాలు ప్రైవేట్కు సంతర్పణ చేస్తామంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఊరుకోదు తప్పకుండా నిలదీస్తాం అడుగుతాం తప్పకుండా సమాధానాలు అడుగుతాం మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం పొంగులేటి గారు చెప్పారు అధ్యక్ష గృహ నిర్మాణ శాఖ మంత్రి 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాకనే కట్టినాకనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు అడగండి 20 లక్షల ఇండ్లు కట్టండి మీరు చెప్పిన మాట ఇగో ఈనాడు పేపరు చూసుకోండి తప్పకుండా కట్టండి మేము వద్దంటలేం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఏటా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇస్తామన్నారు తప్పకుండా ఇస్తామన్నారు 5 ఏళ్లలో మరి 30 లక్షల ఎకరాలకు 35 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని మేము కూడా కోరుతా ఉన్నాం అట్లాగే మేము మీ అందరినీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని కోరేది అధ్యక్ష రాజకీయాలు తాత్కాలికం అధ్యక్ష ప్రభుత్వము తాత్కాలికమే అధికారము తాత్కాలికమే కానీ రాష్ట్రం శాశ్వతం అధ్యక్ష ఇవాళ గోదావరి కృష్ణా విషయంలో మన ప్రభుత్వం ఇవాళ తీసుకుంటున్న కొన్ని చర్యలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి దయచేసి తొందరపడకుండా మరి జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం అధ్యక్ష పగబట్టారు అధ్యక్ష కాళేశ్వరం మాట్లాడితే కూలేశ్వరం అంటారు విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష మాకు ఇవాళ ఆ కాళేశ్వరమే కదా మీరనే కూలేశ్వరమే కదా హైదరాబాద్ మంచినీళ్ళకి శరణ్యమైంది అదే కాళేశ్వరం కూలితే మరి మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్ళేడికెళ్ళి వస్తున్నాయి కాళేశ్వరం కూలింది అన్న వాళ్ళే గంధమల్లకు దేవుడా అనుకుంటే శంకుస్థాపన చేయాల్సి వచ్చింది కదా కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడది అధ్యక్ష కాళేశ్వరం వృధా అన్న వాళ్ళే
ఇవాళ తమిడిహెట్టి నుంచి సుందిల్ల బరాజ్లో నీళ్లు పోస్తామంటున్నారు అధ్యక్ష. సుందిల్ ఎక్కడిది అధ్యక్ష? కాళేశ్వరం వెళ్ళకపోతే. అందుకే అంటా ఉన్న అధ్యక్ష, అబద్ధాలతో మీరు అద్భుతాలను దాచలేరు. ఒక ఎన్నిక గెలిచిండ్రు ప్రచారం చేసి 80,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఏటీఎం అన్నారు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. అందుకే అధ్యక్ష, ఎవరంతా ఏడ్చినా ఎద్దేడ్చిన వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే. ఎవరిని శాపాలు పెట్టినా రైతన్నలకు వరం కాళేశ్వరమే. మీరు దాడి చేస్తుంది కేసీఆర్ గారి మీద కాదు, మీరు దాడి చేస్తున్నది తెలంగాణ జల హక్కుల మీద. వాటిని కాపాడండి. ఇవాళ పక్క రాష్ట్రం మరి ఇవాళ మన గోదావరి నీళ్ళ విషయంలో, కృష్ణా నీళ్ళ విషయంలో మనకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు కేంద్రంతో వాళ్ళకున్న సఖ్యత వల్ల వారు ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సింది మన రాష్ట్రమే. గోదావరి జలాల విషయంలో ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఒక్క మాట అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒకటే ఒక్కటి అధ్యక్ష, కాళేశ్వరం కట్టినా, సీతారామ కట్టినా, సమక్క సాగర్ కట్టినా ఇవన్నిటికీ దేవుళ్ళ పేర్లు పెట్టినాం అధ్యక్ష. మేము మీలాగా మీ పార్టీ పెద్దల పేర్లు పెట్టుకోలేదు. మేము దేవుళ్ళ పేర్లు పెట్టాం. సరస్వతి, లక్ష్మి, పార్వతి బారాజులు కట్టినాం. మీ పార్టీ పెద్దల పేర్లు మేము పెట్టుకోలేదు, కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టుకోలేదు అధ్యక్ష. మేము అధ్యక్ష ఒకటే ఒక్కటి మేము కాళేశ్వరం మీద చెప్పేది, మీరు దయచేసి మేడిగడ్డ దగ్గర లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి. 2.5 ఏళ్ళు అయింది. మా మీద తీర్చుకునే కసంతా తీర్చుకున్నారు. ఇప్పటికే కమిషన్ లేశారు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, కోర్టులో మ్యాటర్ ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. కానీ రైతుల మీద, మా మీద కోపం రైతుల మీద చూపెట్టకండి. పాలమూరు ముద్దు బిడ్డ అని చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు. మరి కనీసం ఒక్కసారన్న పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడినా సార్? మూసీ మీద ఉన్న శ్రద్ధలో 100వ వంతన్న పాలమూరు మీద పెడితే ఈ పాటికి పూర్తయిపోతుండే. ఈ పాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడో అయిపోతుండే అధ్యక్ష. 3వ టీఎంసీ ఏదైతే ఉన్నదో ఆ 3వ టీఎంసీని మరి వినియోగించుకోకపోతే శాశ్వతంగా, ఎందుకంటే మీరే బంద్ పెట్టిండ్రు వచ్చినాక, 3వ టీఎంసీని వినియోగించుకోకపోతే గోదావరిలో శాశ్వతంగా గోదావరి జలాల విషయంలో మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. మిగతా విషయాలు నేను ఎక్కువ పోను అధ్యక్ష. చివరగా ముగించే ముందు నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను సార్. ఒకటి, కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు అపాయింటెడ్ డే అవుతుంది, ఎప్పుడు ఇస్తారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ వారిని విలీనం చేసుకున్నది ప్రభుత్వంలో, ఆనాడే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. మీరు ఇవ్వాల్సింది కేవలం అపాయింటెడ్ డే. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు కేవలం మీరు అపాయింటెడ్ డే ఇస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ వస్తుంది. వెంటనే ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి విచిత్రమైన విషయం వినబడుతుంది అధ్యక్ష, అసలు ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నదని. అద్దె బస్సుల ద్వారా భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్లు లేకుండా మరి ఆటోమేషన్ ద్వారా నడపాలనేది ప్రయత్నం కూడా జరుగుతుందని వినబడతా ఉంది. దయచేసి దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన విచక్షణారహితంగా కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది 4. ఆ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఆ ఆందోళన దయచేసి మనం రాష్ట్రంలోనన్నా ఆ లేబర్ కోడ్స్ విషయంలో తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా ఈ రాష్ట్ర శాసనసభ నుంచి అందరం కూడా కలిసికట్టుగా ఏకోన్ముఖంగా తీర్మానం చేసి వీటిని మేము తిరస్కరిస్తున్నాం, మేము అమలు చేయం మా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పాలి అని చెప్పి రాష్ట్రంలోని కార్మికుల తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక సింగరేణి విషయం మీకు తెలుసు అధ్యక్ష, ఈ మధ్యన పెద్ద పెద్ద కుంభకోణాలే బయటపడతా ఉన్నాయి అధ్యక్ష. చాలా సృజనాత్మకమైన లీలలు జరుగుతున్నాయి అధ్యక్ష. అక్కడ చాలా చక్కటి లీలలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి భట్టి గారు మొన్ననే 9E అనే టెండర్ను రద్దు చేశారు. సింగరేణిని కాపాడండి అధ్యక్ష. ఎందుకంటే సింగరేణి సంస్థ మరి నల్ల సూర్యులు ఎవరైతే ఉన్నారో మా కార్మిక సోదరులు, తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో కలిసి వచ్చిన వారు, దయచేసి వారిని కాపాడండి. అక్కడ సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట జరుగుతున్న భాగోతాలన్నీ మేము బయటపెట్టాం. కొన్ని సవరించుకున్నట్టున్నారు మరి ఒకటి 9E రద్దు చేశారు కానీ మిగతా టెండర్లు రద్దు చేయలేదు. మిగతా వాటిని కూడా రద్దు చేయాలి. ఈ సృజనాత్మకమైన లీలల్ని ఆపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, మీకు నేను ప్రార్థించేది, గుజరాత్లోనేమో బొగ్గు గనులను నామినేషన్ మీద ఇస్తున్నారు అధ్యక్ష. మా బీజేపీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. తెలంగాణలో ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇచ్చే బొగ్గు గనులు సింగరేణికి ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? సింగరేణి ఎందుకు వేలంపాటలో పాల్గొనాలి అధ్యక్ష? అందుకే మేము అడుగుతా ఉన్నాం, దయచేసి బీజేపీ సోదరులు మీరు కూడా సహకరించాలి, తప్పకుండా ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాం.